వెల్కమ్ టు మూవీ మామ. ఈరోజు మనం ధనుష్ గారు మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన రాయన్ మూవీ రివ్యూ చూద్దాం. ఈ వీడియోలో ఈ మూవీ మీద నా పర్సనల్ ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియో అయిపోయాక మీరు ఈ మూవీకి వెళ్ళాలా లేదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఈ మూవీ మొత్తం ఒక యావరేజ్ మూవీ లవర్ కి కావాల్సిన ఫుల్ స్టఫ్ అయితే ఉంటుంది. అండ్ మనకు మూవీ స్టార్ట్ అవడమే చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీ మొత్తం ఒక యాక్షన్ రివెంజ్ డ్రామా. ఈ మూవీ మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అండ్ ఇంటర్వెల్ దగ్గర ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో మూవీ కట్ చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఈ మూవీలో నాకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. పర్సనల్ గా చెప్పాలంటే ఈ మూవీ సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఫైట్ సీన్ ఉంటుంది మా ప్యూర్ గూస్ బంప్స్ ఇస్తుంది. అండ్ ఆ సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కి మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఈ మూవీ స్టోరీ లైన్ కొత్తగా ఏమి ఉండదు మా. ఇలాంటి మూవీస్ చాలా వచ్చాయి, మనం చాలా మూవీస్ చూసాం కూడా. కానీ ఏదైతే స్క్రీన్ ప్రెజెన్స్ ఉందో ఇది చాలా యూనిక్ గా ఉంటది. చూపించే విధానం చాలా కొత్తగా ఉంది. మనకు సెకండ్ హాఫ్ లో ఎక్కడ లాగ్ ఫీలింగ్ కానీ బోర్ ఫీలింగ్ కానీ అస్సలు రాదు. ఈ మూవీ మొత్తం చాలా వరకు డార్క్ థీమ్ లో ఉంటది. అంటే నైట్ టైం షూట్ చేసిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీకి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కొన్ని నైట్ టైం జరిగే ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ ఫైట్ సీన్స్ చూస్తుంటే నాకైతే విక్రమ్ సినిమా వైబ్స్ వచ్చాయి. అండ్ కమింగ్ టు ద యాక్టర్స్ పర్ఫార్మెన్స్, మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈ మూవీకి డైరెక్టర్ అండ్ హీరో అయిన ధనుష్ గారి యాక్టింగ్ గురించి. అండ్ ఆయన యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు మామ. ఈ మూవీలో కూడా తన యాక్టింగ్ తో ర్యాంప్ ఆడించారు. మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది యాక్టర్ సందీప్ కిషన్ గారి గురించి మామ. ధనుష్ గారితో సందీప్ కిషన్ గారు యాక్ట్ చేయడం ఈ సెకండ్ టైం. ఫస్ట్ టైం క్యాప్టెన్ మిల్లర్ మూవీలో కనిపించారు. ఆ మూవీ అంతలా వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి ఈ మూవీలో సందీప్ కిషన్ గారిని పెట్టుకొని ధనుష్ గారు చాలా మంచి పని చేశారు. అండ్ ఈ మూవీకి సందీప్ కిషన్ గారు కూడా మెయిన్ ప్లస్ పాయింట్. మన తెలుగు డైరెక్టర్స్ సందీప్ కిషన్ గారి కట్అవుట్ ని కరెక్ట్ గా వాడుకోలేకపోతున్నారు. నెక్స్ట్ మెయిన్ ప్లేస్ వచ్చేసరికి ఎస్జే సూర్య గారు తన యాక్టింగ్ తో ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. అండ్ మెయిన్ గా మాట్లాడుకోవాల్సింది ఎస్జే సూర్య గారి దగ్గర ఒక ఫైట్ సీన్ ఉంటుంది మామ. ఆ ఫైట్ సీన్ మాత్రం మెంటల్ మాస్ ఉంటది. అండ్ తనకు కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు ఈ మూవీలో. అండ్ మిగతా యాక్టర్స్ మొత్తం వాళ్ళ క్యారెక్టర్స్ కి వాళ్ళు జస్టిఫై చేశారు మామ. మూవీలోని మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్. ఈ మూవీలోని బీజిఎం మనల్ని అంతగా సాటిస్ఫై చేయదు. కొన్ని సీన్స్ దగ్గర బానే ఉన్నా, మరి కొన్ని సీన్స్ దగ్గరకు వచ్చేసరికి ఏఆర్ రెహమాన్ గారు కొంచెం డోస్ పెంచాల్సిందే అనిపించింది. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే సాంగ్స్ గొప్పగా ఏం లేవు. నాకెందుకో ఈ మూవీలో వచ్చే ఫైట్ సీన్స్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అనిరుద్ధ్ అంటే బీజిఎం కరెక్ట్ గా ఇచ్చేవాడేమో అనిపించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ తప్పిస్తే మూవీ మొత్తం చాలా బాగా ఉంటుంది. మూవీ రన్ టైం 2 hours 39 minutes అయినా మూవీ మనకి ఎక్కడ బోర్ కొట్టదు మామ. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.0 out of 5 మామ. ఒకవేళ ఈ మూవీ మీరు ముందే చూసుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో తప్పకుండా కింద కామెంట్ చేయండి మామ.